తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ తయారెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ మీకే స్తుతి. అతి సుందరుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే మహిమ. ఆకాశమందు ఆశీనుడైనటువంటి మా దేవ మీకే ఘనత. మృత్యుంజయుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కృపలకు పాత్రమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవ మీకే మహిమ. ఆది సంబుద్ధుడైనటువంటి మా దేవ మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవ మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. జీవము గల మా దేవ నీకే మహిమ. మహోన్నతుడా నీకే స్తోత్రం. ఆదియు అంతమునైనటువంటి మా దేవ మీకే ఘనత. సత్యము జీవము మార్గమైనటువంటి మా దేవ మీకే స్తుతి. మొదటవాడును కడపటవాడునే ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుని వేవేల దూతలతో కొన్ని ఆడపడుచున్న మా ప్రభ మీకే ఘనత. భూమాకాశంలో సృజించినటువంటి మా దేవ మీకే ఘనత. కరుణా సంపన్నుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తనానీయుడైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ నీకే మహిమ. అద్భుతకరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశమంతా ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే మహిమ. జాలిగల దైవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్యాన్ని నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మేము పాపం చేసిన వారమే తండ్రి. మా పాపములన్నీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన ఇదిగో తండ్రి యెషయా గ్రంథము 44:22లో మీరు రాయించిన ప్రకారము మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములు తుడిచివేసి ఉన్నానని మీరు లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇకనైనా హిమము కంటే తండ్రి మేము తండ్రి తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడగమని అర్థిస్తున్నాం నాయన. నాయన మేము పవిత్రం అవునట్లు ఇసుపుతో మా పాపలు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని అడుగుచున్నాము తండ్రి. దేవా మా యందు శుద్ధ హృదయము కలగజేయము తండ్రి. దేవా మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము నాయన. మీ సన్నిధిలోని త్రోసివేయకము తండ్రి. మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము నాయన, దృఢపరచము తండ్రి. మీ సన్నిధిలో శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి మందగా మమ్మల్ని తండ్రి ఇజ్రాయేలుని ఏ విధముగా అయితే తండ్రి నాయన అగో నాయన తండ్రి ఇగో నాయన ఆ ఐగుప్తు దేశం నుంచి విడిపించి తండ్రి ఇక నేను పాలు తేళ్లు ప్రవహించి దేశానికి నడిపించారో అట్టి రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి పరలోపు కనాను దేశానికి తండ్రి నడిపించమని మీ సన్నిధి తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. ఇదిగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడ తండ్రి ఇదిగో నాయన నాయన రాకడ సమయం చాలా దగ్గరగా ఉన్నది నాయన. నేడో రేపో మాకు తెలియదు కానీ నాయన ఇదిగో తండ్రి మేము సిద్ధపడి ఉండినట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన అలనాడు నాయన ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు ఇజ్రాయేలు నాయన అనేకులు తండ్రి సనిగిరి గొనుగిరి తండ్రి మేము అలా ఉండకుండా తండ్రి నాయన యెహోషువ కాలేబు వలె తండ్రి ఎలా అయితే మిమ్మల్ని పూర్ణ హృదయంతో వారు అనుసరించారో నాయన
అట్టి రీతిగా మేము అనుసరించడానికి నాయన నాయన మీ ప్రేమ, మీ కృప, మీ కాపుదల మాకు దయచేయండి నాయన. మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. మీ పరిశుద్ధాత్మను మాకు దయచేయండి నాయన. మీ పరిశుద్ధాత్మను తండ్రి మాకు తోడుగా ఉంచండి నాయన. ఇదిగోనైనా మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించము తండ్రి. నిజంగా అపోస్తలులు ఏ విధంగా అయితే తండ్రి బంధకాలలో కూడా మిమ్మల్ని స్తుతించారో నాయన, ఆ విధమైనటువంటి స్తుతించుటకు మాకు నేర్పించండి నాయన. నాయన మేము రక్షణ చివరి వరకు కొనసాగుటకు నాయన సహాయాన్ని అందిస్తున్నాం తండ్రి. మేము మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతికి తండ్రి జ్ఞానము, బుద్ధి, వివేకము తండ్రి మాకందరికీ దయచేసి మమ్మల్ని నడిపించమని, అలాగే తండ్రి కింద నుండి పాతాళం తప్పించుకున్నట్టుకు బుద్ధిమంతుడు పరమునకు పో మార్గమును నడిచినని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా. అట్టి కృపను మాకందరికీ దయచేయండి నాయన. అట్టి ధన్యత మా అందరికీ దయచేయండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన తండ్రి, ఇక అలనాడు తండ్రి ఇక నాయన యెహోషువ ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు తండ్రి మీకు నాయన ఇగో తండ్రి ఎర్ర సముద్రము నాయన ఎర్ర సముద్రపు నీరుని ఎలా ఆరిపోజేసినో, యొర్దాను తీరున అమోరీలు ఇద్దరు రాజులను ఎలాగో ఓగును మీరేం చేసిద్రో అనగా వారు వీరిని ఎలాగో నిర్మూలం చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి అని తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో తండ్రి విశ్వాసమును బట్టి రాహాబు రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకుందన అవిధేతో పాటు నశింపకపోయినని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి. హెబ్రీల పత్రిక నాయన 11:31 సెలవిచ్చిన రీతిగా తండ్రి యెహోషువ 2:10 మీరు సెలవిచ్చినట్టు నాయన ఇక నేను రాహాబుకు ఏ విధంగా అయితే విశ్వాసముతో తండ్రి తన ఇంటి వారిని అందరినీ రక్షించుకున్నదో నాయన, అట్టి రీతిగా తండ్రి మేమందు విశ్వాసం ఎంతో తండ్రి మేము ఏమాత్రము వెనకం చేయకుండా, లోతు భార్య వల్ల మేము వెనకంజ వేయకుండా తండ్రి ఇక నేను రాహాబు ఏ విధముగా అయితే తండ్రి విన్న మాటలు తన హృదయంలో పదులుపరుచుకొని నాయన అట్టి రీతిగా తను క్రియలు పెట్టి చేసిందో అట్టి రీతిగా తండ్రి మేము కూడా ఉండినట్లయినా మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయండి. మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ స్థిరపరచమని బలపరచమని అడుగుచున్నాము నాయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ బలహీనమైనటువంటి బిడ్డ, ఏ బిడ్డ నాయన ఏ అవసరాల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ మీ సన్నిధిలో నాయన విజ్ఞాపన చేయుచున్నదో నాయన, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నదో ఆ బిడ్డలకు అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన వారి కుటుంబాలు మీ దగ్గర చట్టన భద్రపరచండి తండ్రి. మీ కృప కాపుదలు దాయిచ్చండి ఆయన. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని అడుగుతున్నామయ్యా తండ్రి. ఇదిగోనైనా బలహీనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన, అటువంటి వారికి అందరికీ మీ చేయూతనివ్వండి నాయన. నిజమే తండ్రి, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా తండ్రి. నాయన నిజమే నాయన మీ సన్నిధిలో నాయన ఆపత్కాలం ముందు నాకు మొర్ర పెట్టము, నేను మిమ్మల్ని విడిపించదనని సెలవిచ్చి ఉన్నావు కదా. ఇదిగో తండ్రి ఆపత్కాలంలో ఉన్నామయ్యా. చివరి దినాలలో ఉన్నామయ్యా. ఇగో నాయన కదిరి ఎందరో నాయన ఏది అబద్ధబోధో ఏది నిజమైన బోధో తెలియని పరిస్థితుల్లో ఎందరో నాయన ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలని మీరు జ్ఞాపం చేసుకుని నాయన చివరి దినాలలో ఉన్నామయ్యా నాయన. పాపపు మాయలో పడిపోకుండానట్లు, సాతాను తంత్రాలలో పడిపోకుండానట్లు నాయన మీ దారెక్కల చన్న భద్రపరచండి తండ్రి. ఇదిగో నాయన గోధుమల మధ్య గురుగులు విత్తిపోయినట్లు నాయన ఇగో దుష్టుడు ఎప్పుడో తండ్రి ఇదిగో నాయన మంచి మాటలు మీరు విత్తి వెళ్ళిన వెంటనే తండ్రి చెడు విత్తుతూ ఉన్నాడని అయ్యా దుష్టుడు తండ్రి. అటువంటి మాయలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. మీ దయారెక్కల చట్టం అన్న భద్రపరచండి ఆయన. వారితో మీరు మాట్లాడండి అయ్యా. మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దాయిచ్చండి ఆయన. నిజమే తండ్రి, మా బెదరు మీ బెదరు తిరుగుబాటు చేసినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. ఇగో తండ్రి తెలుగు రాష్ట్రాలలో నాయన ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందరో తాగుబోతులు నాయన, ఎందరో జోదానికి అలవాటు పడిపోయినటువంటి బిడ్డలు, ఎందరో తాగుబోతులు నాయన, ఎందరో నాయన అక్రమ సంబంధాలకు అలవాటు పడి నాయన ఇంటిని తండ్రి తన ఇంటిని తానే కాల్చుకుంటూ తండ్రి తన ఇంటిని తానికే విరోధంగా వేరుపడిపోయినటువంటి ఈ ఎన్నో కుటుంబాలు నాయన, కుటుంబాలలో సమాధానము ఐక్యత లేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచండి తండ్రి. నాయన మీరే వారితో మాట్లాడి నాయన ఇక నేను చివరి దినాలలో తండ్రి నాయన మేమందరము తండ్రి మీ సన్నిధిలో నాయన మా ఒక్కరిల్లి ప్రార్థన చేయుటకు నాయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని నాయన నిజమే తండ్రి. ఇగోనైనా రక్షణలో తండ్రి ఇదిగోనైనా భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రాలేదు, భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అటువంటి కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన విడిపోవడానికి
సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయండి ఆయన. మీ దయారెక్కల చాటున భద్రపరచండి ఆయన. ఇగో తండ్రి విద్యార్థినీలను కూడా యవ్వన బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ సన్నిధిలోనైనా మీ కృపా కాపుదలు అనుగ్రహించి నాయన మీ సన్నిధిలో మెండైన దీవులతో బిడ్డలను నింపండి నాయన. ఇగో చదువుకుంటున్న బిడ్డలనే కానీ ఇదిగో తండ్రి యవ్వన బిడ్డలు కానీ తప్పక తొట్టెల లేఖనం సెలవిస్తుంది కదా తండ్రి. నాయన లేఖనాల వల్లనే తండ్రి వారి నడతను స్థిరపరచుకోగలరని మీరు లేఖనం కూడా సెలవిస్తున్నారు కదా. అట్టి రీతిగా నాయన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచండి. ఏ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, శోధనలో కానీ, బాధల్లో కానీ, వేదనలో కానీ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ దయారెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. ఇదిగో నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాను ఆయన. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి అవర్ గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మెండైన దేవులతో నింపమని మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరమే ఎత్తబడే గుంపులో ఉండినట్లు నాయన మీ కృపా కాపుదల అనుగ్రహించండి. మీ దక్షిణస్థం మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనమైనటువంటి ఈ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప